అధికారం శాశ్వతం కాదని, మీరు ఏదో ఒక రోజు కింద పడతారని, ఆ రోజు ఈ దుష్ట సాంప్రదాయానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనం శిలాఫలకం ధ్వంసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును దుండగులు తొలగించడం పట్ల గత 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. గుంటూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఈ సంఘటనతో సంబంధం లేకపోతే సత్వరం స్పందించి చర్యలకు ఉపక్రమించేదని, అలా జరగలేదన్నారు. ఒక మంత్రి స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డిపై ద్వేషంతో ప్రజలే ఆయన పేరును తొలగించారని మాట్లాడుతున్నారని, ఇది విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు పగలగొట్టడానికి వెళితే రాత్రివేళ లైట్లు ఆపి ఎందుకు వెళ్తారన్నారు. అలా వెళ్లారు అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన వారై ఉంటారని ఆయన ఆరోపించారు. వారిపై చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడం, శిలాఫలకం ధ్వంసం చిన్న విషయం కాదని, అంబేద్కర్ వాదులంతా ఇది తీవ్ర సంఘటనగానే భావించాలన్నారు. దుండగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుని తిరిగి జగన్మోహన్ రెడ్డి పేరును పునఃప్రతిష్ఠించే వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎంసీ పూర్వ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా, నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, ఉత్తర ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఈరోజు గుంటూరు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఇది ఒక నిరసన తెలిపేటటువంటి కార్యక్రమం. మొన్న రాత్రి అంబేద్కర్ శృతివనం మీద లైట్లు ఆర్పి దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని రాళ్లతో సుత్తులతో కొట్టి తొలగించడం అనే చర్య, అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించడం కాదని, అది అంబేద్కర్ స్మృతి వనం మీద దాడిగా ప్రజలు భావించాలని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని అడిగాం. ప్రభుత్వ కుట్రలో భాగంగానే, ప్రభుత్వ అండదండలతోనే తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఇది ఒక అంబేద్కర్ స్మృతివనం మీదే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి శిలాఫలకాలు వేశారో ఆ శిలాఫలకాలని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను పొగులగొట్టి కాల్చేసే కార్యక్రమం, ఒక దుష్ట సాంప్రదాయానికి తెరతీశారు. దీన్ని చిన్న విషయంగా ప్రజాస్వామ్యవాదులు భావించవలసిన అవసరం లేదు. ఇది చాలా పెద్ద విషయమని మనం చేస్తున్నాం. అందువలనే కేసు రిజిస్టర్ చేసి దుండగుల మీద యాక్షన్ తీసుకోవాలి అని డిమాండ్ చేశాం. దుండగులే తెలుగుదేశం పార్టీ వారు అయినప్పుడు, దుండగులే ప్రభుత్వం అయినప్పుడు చర్య తీసుకోరు. ఇవాళ ఇంతవరకు ఏ చర్య తీసుకున్నటువంటి పాపాన పోలేదు. కాబట్టి ఇది ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ కలిసి కుట్ర చేసినటువంటి కార్యక్రమంగా మేము భావించవలసినటువంటి అవసరం ఉంటుంది. మంత్రి గారు కూడా ఎవరో రియాక్ట్ అయ్యారు. ప్రజలు తిరుగుబడి వెళ్ళి దాన్ని ధ్వంసం చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఒక్కటే తొలగించారని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మరి అందరూ అనుకుంటున్నారు. కానీ అక్కడ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రానికి తెలియచేయాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి స్టేట్లోనే మధ్యలో, అంటే విజయవాడ ఈజ్ ద మిడిల్ ఆఫ్ దిస్ స్టేట్లోనే ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టి ఆయన ప్రజలకి నేను తోడుంటాను, ప్రతి ఒక్కరికి, దళితులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నేను ఎల్లప్పుడూ తోడుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పీరియడ్లోనే మరి ఆయన బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూని నిర్ణయించి అక్కడ ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఒక 3D ఫార్మాట్లో ప్రతి ఒక్కటి పెట్టి చూపించారు. మరి దాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు. ఖచ్చితంగా ఒక రోజు మొత్తం కంప్లీట్ అయింది. మేము ఒకే మాట వాళ్ళని అడిగాము, ఏంటి అనంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేశారు, ఎవరుండి చేయించారనేది, ఒకవేళ మీరు చేయించకపోతే కూటమి ప్రభుత్వం మీరు చేయించలేదు, మీ హస్తం లేదు అని అన్నప్పుడు మీరు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు దాకా స్టేట్లో ప్రతి ఒక్క చోట కూడా దారులు జరుగుతూ ఉన్నాయి.
వైఎస్ఆర్సీపీ కుటుంబం సభ్యులు ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. కొంతమందిని చంపారు, కొన్ని మరి శిలాఫలకాలను కూడా పగలగొట్టడం జరిగింది. నేను ఒకే మాట అంటాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే గుర్తొచ్చేది ఆయన శిలాఫలకాల మీద కాదు పరిమితం ఉంది, ప్రతి ఒక్క గుండెల్లో పరిమితంగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని నగరం నడిబొడ్డున విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడి పేదలకు ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు పచ్చమూగ చేత దాడి చేయబడి ఈ రోజున రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువల్ని కూనీ చేసిన పరిస్థితుల్లో ఈరోజు